హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. నైట్ ఇడ్లీ పిండి నానబెట్టినండి. ఒకటికి 3 రవ్వ పోసిన ఇడ్లీ రవ్వ బాగా పులిసిపోయిందండి. ఇడ్లీ చేస్తానండి. మినపగుండ్లు అండి, ఒకటి మినపగుండుకి 3 ఇడ్లీ రవ్వ పోసిన అండి. పోసి ఈ సాల్ట్ వేసిన అండి. సాల్ట్ వేయడం వల్ల ఇలా వచ్చేసిందండి. మామూలుగా సాల్ట్ కలుపుకోవాలి, చేసేటప్పుడు వేసుకోవాలి, కానీ నేను నైట్ వేసేసరికి ఇలా వచ్చిందని నేను అనుకుంటున్నాను అండి. ఇప్పుడు కలుపుకుంటానండి, కలుపుకొని ఇడ్లీ వేసుకుంటాను. పప్పు కంటే ఇట్లా గుండ్లు నానబెడితే తొందరగా వస్తుందండి, తొందరగా పులుస్తుంది. ఇందులో మనం సాల్ట్ వేసినాం కదా. చాలా రోజులు అయిందండి ఇడ్లీ చేయక, చేద్దామని నైట్ నానబెట్టేసుకున్నాను. సాంబార్ చేయాలి వీటిలోకి. చట్నీ కంటే సాంబార్ బెటర్ అండి. చట్నీ అయితే కొంచెం పల్లీలు వేస్తాం కదా, అంత తొందరగా అరగదు. సాంబార్ అయితే పులుపు తక్కువ పోసుకోవాలి, తొందరగా అరిగిపోతుంది. అంతే అండి, అన్నీ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటానండి. ఇడ్లీ వేసుకోగా మిగిలింది కదండి ఈ పిండి, దీంట్లో కొంచెం మనం మైదా కానీ కొంచెం లైట్గా గోధుమ పిండి కూడా కలుపుకొని పునుగులు వేసుకోవచ్చండి. ఇది కూరగాయల ముక్కలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. పునుగులు వేసుకోవచ్చు, వడ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు అండి. ఇది దేనికైనా యూజ్ అవుతుంది ఈ పిండి. నేను మామూలు కుక్కర్లోనే పెట్టానండి. ఉడికిపోయినాయండి, మెత్తగా ఉన్నాయండి. చూడండి, దూదుల్లాగా ఉన్నాయి అన్నమాట. చాలా మెత్తగా వచ్చినాయి చూడండి. ఎందుకంటే పులుసు ఉంది కదా, మంచిగా చాలా బాగా వచ్చినాయండి. అంతే అండి, ఉడికిపోయినాయండి. చూడండి, స్టవ్ కట్టేసుకుంటున్నానండి. సాంబార్కి కందిపప్పు ఉడికించుకుంటున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట.